హాయ్, నేను డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. రేడియేషన్ థెరపీ జరుగుతున్నప్పుడు పేషెంట్ ఊపిరి తీసుకోవడం వల్ల ట్యూమర్ అనేది కదులుతూ ఉంటుంది. అలాంటి కదిలే ట్యూమర్స్ని టార్గెట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన టెక్నిక్ DIBH. దీన్నే డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్ టెక్నిక్ అంటాం. సో ఈ టెక్నిక్ అనేది అందరిలోనూ యూజ్ చేయలేము. ఎవరైతే ఊపిరిని గట్టిగా తీసుకొని ఒక 15 సెకండ్లు బిగబట్టి ఉంచగలుగుతారో అలాంటి వాళ్ళలో మాత్రమే ఈ టెక్నిక్ మనం యూజ్ చేయగలుగుతాం. సో ఇందులో పేషెంట్ పొట్ట పైన ఒక చిన్న బాక్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఊపిరి తీసుకున్నప్పుడల్లా ఈ బాక్స్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్ బ్రీదింగ్ ప్యాటర్న్ని ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో పేషెంట్కి మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ చెప్తామంటే గట్టిగా ఊపిరి తీసుకొని బిగబట్టమని చెప్పాలి. ఏ పార్ట్ ఆఫ్ డీప్ ఇన్స్పిరేషన్లో అయితే పేషెంట్ కంఫర్టబుల్గా ఒక 10 to 15 సెకండ్స్ బిగబట్టి ఉంచగలుగుతారో ఆ సెగ్మెంట్ ఆఫ్ బ్రీతింగ్ సైకిల్నే బ్రెత్ హోల్డ్ రేంజ్ అంటాం. సో ప్రతి పేషెంట్కి అట్లా బ్రెత్ హోల్డ్ రేంజెస్ అని ఉంటాయి. ప్లానింగ్కి సంబంధించిన ఇమేజెస్ కానీ ట్రీట్మెంట్ కానీ ప్రతిదీ కూడా ఈ బ్రెత్ హోల్డ్ రేంజ్లోనే జరుగుతూ ఉంటుంది. సో ఈ DIBH అనే టెక్నిక్ ఎస్పెషల్లీ లెఫ్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఎవరికైతే రేడియేషన్ అవసరం ఉంటుందో వాళ్ళల్లో యూజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళల్లో ముఖ్యంగా 2 అడ్వాంటేజెస్ ఉంటాయి DIBH టెక్నిక్తో. ఒకటి, ఈ టెక్నిక్తో టార్గెట్ని ఎగ్జాక్ట్గా మనం ట్రీట్ చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఊపిరి గట్టిగా తీసుకొని బిగబట్టారో అప్పుడు చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో హార్ట్ అనేది కొంచెం ఈ టార్గెట్ ఏరియాకి బాగా వెనక్కి జరుగుతుంది. అప్పుడు మన హార్ట్ డోసెస్ కూడా బాగా తగ్గించగలుగుతాం. గేటింగ్ టెక్నిక్ అంటే ఈ 4D CT స్కాన్లో ఏ పార్ట్ ఆఫ్ బ్రీతింగ్ సైకిల్లో అయితే ఈ ట్యూమర్ కదలిక చాలా తక్కువగా ఉందో ఆ సెగ్మెంట్ ఆఫ్ బ్రీతింగ్ సైకిల్లో మాత్రమే ఈ రేడియేషన్ బీమ్ అనేది ఆన్ చేస్తాం. మిగిలిన పార్ట్స్ ఆఫ్ బ్రీతింగ్ సైకిల్లో ఈ రేడియేషన్ బీమ్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ట్యూమర్ని ఖచ్చితంగా టార్గెట్ చేయగలుగుతాం. ఇంకొక టెక్నిక్ ఏంటి అని అంటే ట్యూమర్ ట్రాకింగ్. ఈ ట్యూమర్ ట్రాకింగ్ టెక్నిక్లో రియల్ టైంలో ఈ రేడియేషన్ బీమ్ అనేది ట్యూమర్ని ట్రాక్ చేస్తూ ట్రీట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టెక్నిక్స్ అన్నీ గేటింగ్ టెక్నిక్స్ కానివ్వండి, DIBH టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. సో వీటిలో రియల్ టైం ఇమేజింగ్ ఉంటుంది, అట్లానే ప్రిసైజ్ డెలివరీ ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూస్ చేయటం వల్ల మనం కదిలే ట్యూమర్స్ని కూడా ప్రిసైజ్గా టార్గెట్ చేసి ట్యూమర్ని కంట్రోల్ చేసి పేషెంట్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం.